చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది ప్రభుత్వం? ఏం చెప్పనయ్యా. పథకాలు వస్తున్నాయి మరి? ఏం పథకాలు నాకేం తెలుసు, ఏం పథకాలు వస్తున్నాయి అంటే రోడ్లు పోతాండ్రు. రోడ్లు పోస్తున్నారు. అలా కాదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో చదువుకునే పిల్లలకి వాళ్ళకి కొన్ని పథకాలు వేసాడు. మరి ఈయన వచ్చిన తర్వాత కూడా వేస్తానన్నాడు కదా మహిళలు. వేయలేదుగా మరి, అయితే వేసిండు అనుకోవాలి మనం, అంతేగా. ఇప్పటికైతే జరగలేదుగా. ఇప్పటికైతే జరగలేదు. 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తా అన్నాడు. వస్తున్నాయా? రావట్లేదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటంటారు? ఇంకా గ్యాస్ సిలిండర్లు వేస్తున్నాయి, డబ్బులు పడుతున్నాయా? పడుతున్నాయి. ఇంకా ఉచిత బస్సు సంగతి ఏంటంటారు మరి మహిళలకి? ఇప్పుడే పెట్టిండి, ఎక్కుతూనే ఉన్నారా? మరి ఉచిత బస్సులు అన్నారు, ఇంతవరకు లేదుగా మరి. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదా మరి. మరి టైం పట్టుద్ది మరి. ఇస్తాడంటారు అసలు? కాదమ్మా, నేను మాట్లాడతాను. 45 సంవత్సరాల వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో డబ్బులు అనేది వేశారు కదా, వేశారా? మరి ఈయన అసలు 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. మరి దిగిపోయేటప్పుడు వేస్తాడు, అప్పటి వరకు వేయడంటారా? అంటే నాకు టైం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి అంతా అల్లకొల్లోలం చేసి వెళ్ళాడు రాష్ట్రాన్ని, నాకు టైం ఇస్తే అన్ని పథకాలు చేస్తానంటున్నాడు. ఏంటి మరి అది ఈ 5 సంవత్సరాల్లో కనపడుద్దిగా ఎన్ని పథకాలు చేసింది. అలా కాదమ్మా, ఇప్పుడు కాదు, గ్యాస్ అన్నారు, మహిళలకు డబ్బులు అన్నారు. గ్యాస్ తెచ్చుకోవాలి, నువ్వనే గుర్తుకొచ్చింది. మళ్ళీ గ్యాస్ తెచ్చుకోవాలి, పడుతున్నాయా డబ్బులు? మరి గ్యాస్ తెచ్చుకోవడానికి పడట్లేదు అంటున్నారు ఏంటి మరి కొంతమంది? ఇంకా నిత్యావసర సరుకుల రేట్ల పరిస్థితి ఏంటంటారు మరి? తెలవదు మాకు మరి. అట్లా కాదండి, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లు కావచ్చు, ఉప్పు పప్పు కావచ్చు, అన్ని రేట్లు పెరిగినాయా తగ్గినాయి ఆయన వచ్చిన తర్వాత? పెరగలా తగ్గల అట్లనే ఉన్నాయి అప్పుడు రేట్లే. ఇంకా రైతుల పరిస్థితి ఏంటంటారు? మీరు పొలం పనికి వెళ్తున్నారు అంటున్నారు కదా, మరి మిర్చి పంట, ఈ రైతుల పరిస్థితి ఏంటంటారు? ఈ పంట వేసిన రైతుల పరిస్థితి మాకేం తెలుసు, వేసుకునే వాళ్ళకి తెలుసు, మేము వేయం. ధర ఏమైనా ఉందా అసలు పంటకి? అంటే మీరు కోతలకు వెళ్తారు కదా, పంటలకు ధర ఏమైనా ఉందంటున్నారా? పంటలకి ధరలేం లేవు. ఎంత ఉంది అంటున్నారు మిర్చి సుమారుగా? అంటే ఇంతకు ముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది అంటున్నారు? ఎంత 9, 10,000 అంట. 10,000 అలా ఉంది అంతే. అంటే జగన్ గారి టైంలో కూడా ఇలానే అమ్మిందా? అమ్మాయి కాడ పెట్టాయా నాయన. సరే, ఫైనల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు అనేవి మంచిగా వచ్చినాయి, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా వస్తున్నాయి అంటారా? అప్పుడే పథకాలు బాగా వచ్చినాయి, ఇప్పటికైతే ఏం లేవుగా, రాలేదుగా.